కనువిప్పు. ఎప్పుడో ఒకప్పుడు కళింగపురం అనే రాజ్యంలో జయదేవుడు అనే రాజు పాలించేవాడు. అతను చాలా కోపిష్టి. ప్రజలు తప్పు చేసినా చేయకపోయినా కఠినంగా శిక్షించేవాడు. ఎవరైనా అతని మాటకు ఎదురు మాట్లాడితే వారికి ఉరిశిక్షే గతి. జయదేవుడికి వసంతుడు అనే కొడుకు. అతనికి వేదాలు నేర్పడానికి జగన్నాథశాస్త్రి అనే గురువును పిలిచాడు. జగన్నాథశాస్త్రి చాలా జ్ఞానవంతుడు, మంచి మనసున్నవాడు. ఒకసారి రాజు ఒక చాకలివాడిని చితకబాదుతున్నాడు. జగన్నాథశాస్త్రి అడిగాడు, అయ్యా, అతను ఏ తప్పు చేశాడు? రాజు అన్నాడు, నా వస్త్రం మీద జీడిపప్పు మరక వదిలించమన్నాను. అది తన వల్ల కాదన్నాడు. అందుకే కొడుతున్నాను. అప్పుడా గురువు చెప్పాడు, జీడిపప్పు మరక వదిలించడం ఎవ్వరికీ సాధ్యం కాదు. మరొక వస్త్రం వేసుకోలేరా? కాని రాజు కోపంగా, నా మాటకు ఎదురు చెప్పగలవా అని అరిచాడు. అప్పుడే గురువు మనసులో అనుకున్నాడు, ఈ రాజుకు నిజమైన పాఠం నేర్పాలి. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు వసంతుడు ఏడుస్తూ తండ్రి దగ్గరికి వచ్చాడు. అతని శరీరంపై కొరడా మచ్చలు ఉన్నాయి. రాజు అడిగాడు, ఎవరు నిన్ను కొట్టారు? వసంతుడు చెప్పాడు, గురువుగారు కొట్టారు. అప్పుడే రాజు మండిపోయి జగన్నాథశాస్త్రిని పిలిపించాడు. నా కొడుకుని కొడతావా? ఏ తప్పు చేశాడని? జగన్నాథశాస్త్రి ప్రశాంతంగా అన్నాడు, వేదం బాగా చదవలేకపోయాడు. అందుకే శిక్షించాను. రాజు అరిచాడు, అంత చిన్న తప్పుకే కొడతావా? నీకు ఉరిశిక్షే గతి. అప్పుడు గురువు శాంతంగా ఇలా అన్నాడు, మహారాజా, ఒకసారి మీరు చాకలివాడిని ఏ తప్పు లేకపోయినా కొట్టారు. అప్పుడది మీ హక్కు అనుకున్నారు. కాని ఇప్పుడు మీ కొడుకు చేసిన తప్పు చిన్నది కాదు. వేదం చదివేటప్పుడు శ్రద్ధ లేకపోవడం పెద్ద తప్పే. నేను గురువునిగా శిక్షించాను. మీరు మీ కొడుకు బాధ చూసి ఎంత కలత చెందుతున్నారో, అప్పట్లో ఆ చాకలివాడు అంతకంటే ఎక్కువ బాధపడ్డాడు. కాని మీరు ఆలోచించలేదు. ఈ మాటలు విని రాజుకి కనువిప్పు కలిగింది. తన తప్పు గుర్తు వచ్చి తలవంచుకున్నాడు. జగన్నాథశాస్త్రికి కృతజ్ఞతలు తెలిపి తన ఆస్థానంలో పండితునిగా నియమించాడు. నీతి. మనకు నష్టం కలిగితేనే బాధ ఎంత అని తెలుస్తుంది. కాబట్టి ఎప్పుడూ న్యాయం, దయతోనే ప్రవర్తించాలి.